ఆ రోజు సాయంత్రం పైడితల్లికి స్వామి దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది. డియర్ తల్లి, ఈరోజే బిస్తా వెళ్ళి కాద్రాన్ని కలుసుకున్నాను. అన్నీ అనుకున్నట్లే జరుగుతున్నాయి. అంతా అవగానే సరిగ్గా 22 రోజున టెలిగ్రామ్ ఇవ్వండి. కాద్రాకి ఇవ్వాల్సింది ఇచ్చేసి వస్తాను. తర్వాత 4 నెలల పాటు మనం కలుసుకోకుండా ఉండటం మంచిది. ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపని డాక్టరు రోజు పరీక్షిస్తున్నారని వ్రాశావు. ఎంతమంది డాక్టర్లు చూసినా ఏమీ చేయలేరు. డాక్టర్లు పరీక్షించడం మంచిదే. స్లో పాయిజనింగ్ జరిగిందని తర్వాత మన మీద కేసు పెట్టడానికి వీలుండదు. సరస్వతి ఏమంటున్నాడు? ఇంకో 6 రోజులు అంతే. ఇట్లు స్వామి. పైడితల్లి ఉత్తరాన్ని అంటించి మండుతున్న కాగితాన్ని కిటికీలోంచి పడేశాడు. రాత్రంతా దట్టంగా పడిన మంచుతో తడిసిన గడ్డి మీద అది పడింది. కులాసా అన్న పదం తలుచుకుని పైడితల్లికి నవ్వొచ్చింది. చాలా కాలం తర్వాత నవ్వాడు. కులాసా. వెనక్కి వాలి మళ్ళీ నవ్వుకున్నాడు. అనిత జ్ఞాపకం వచ్చింది. అనుకున్న దానికంటే చాలా సులభంగా తొందరగా జరిగిపోయింది అది. ఆలోచనలు 2 రోజులు వెనక్కి వెళ్ళాయి. ఏమైంది, కనుక్కున్నావా అని ఆతృతగా అడిగింది అనిత. లేదు సినమ్మ, నాకు తెలిసిన వాళ్ళందరినీ అడిగాను. కాశ్మరా అంటే ఏమిటో ఎవరికి తెలియదట పైడితల్లి అన్నాడు. ఆమె మొహం వాడిపోయింది. ఎలా? ఇప్పుడెలా అంది బేలగా. పర్లేదులే, రేపు చూద్దాం అతడు మామూలుగా అన్నాడు. ఇనుము బాగా కాలిన తర్వాత దెబ్బతీయాలి. రోజు దాటి రోజు వస్తుంటే పాప మరణానికి దగ్గరవుతుంది. నాకు తెలుసు, చూద్దాం అన్నాగా. అనిత అతడి చేతులు పట్టుకుంది. అలా కాదన్నయ్యా, ఏమైనా నువ్వే చేయాలి. ఆమె కళ్ళల్లో నీరు గిర్రుని తిరిగింది. ఈ ఇంట్లో ఎవరూ నా మాట నమ్మరు. చిన్నపిల్ల నన్ను తోసేస్తారు. అన్నయ్య ప్లీజ్, ఏం చేస్తే పాప బ్రతుకుతుందో ఎలాగైనా కనుక్కో. ఆమె కంఠం రుద్ధమైంది. అతడు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఆమె అన్నది, కావాలంటే నా దగ్గర కొద్దిగా డబ్బుంది. అప్పుడప్పుడు దాచుకుంది. 500 దాకా ఉంటుంది. అది ఖర్చు పెడదాము. ఆమె కంఠంలో కనబడుతున్న అమాయకత్వం ఎవరి గుండెనైనా కరిగించేలా ఉంది. అక్కర్లేదు చిన్నమ్మ అన్నాడు అతడు. నేనుండగా డబ్బు ప్రసక్తే లేదు. ఇంక ఈ విషయం గురించి నువ్వు ఆలోచించకు. 2 రోజులు అంతా నేను సరిచేస్తాను. ఈ సేతబడిని వెడగొట్టేవాడు ఎక్కడున్నా పట్టుకుని తీసుకొస్తాను. 2 రోజులు టైం ఇస్తాలు. నా మీద నమ్మకం ఉంచు. అతడి మీద నమ్మకం ఉంచి ఆమె వెళ్ళిపోయింది. 2 రోజులు అవసరం లేకపోయింది. మరుసటి రోజే అతడు కబురు తెచ్చాడు. మొహం తృప్తితో వెలిగిపోతుంది. అతడేదో కనుక్కొని వచ్చి ఉంటాడని అనిత చూడగానే గ్రహించింది. ఏమైందన్నయ్యా అడిగింది. పైడితల్లి తలుచుకుంటే సాధించలేనిది ఉండదమ్మా. ఆమె టెన్షన్ భరించలేక చెప్పు అంది ఆతృతగా. ఈ కాశ్మీర గురించి తెలిసిన వాణ్ణి ఒకరిని పట్టుకున్నాను. సెల్లమ్మ ఏం చేయాలో చెప్పినాడు. కానీ అదంతా అయిన తర్వాత పాపకి అది కాకపోతేనే బాగుంటుందని అనిపించింది. ఆ విషయానికి ఇరుడు మాత్రం ఆగాడు. లేదా? ఆమె ఆందోళనగా అడిగింది. ఉంది, కానీ అతడు మాట మార్చి, ముందు అసలు పాపకి అదో కాదో చూడాలి కదా అని 2 పొట్లాలు జోబీలోంచి తీశాడు. అందులో తెల్లటి పొడి ఉంది. ఒకదాని మీద తుప్పు అని ఊశాడు. పొట్లాన్ని అనిత ముందు పెడుతూ నువ్వు ఊయిసినమ్మా అన్నాడు. ఆమెకు అర్థం కాలేదు. ఎందుకు అంది. చెప్తాగా. ఆమె కూడా అలాగే చేసింది. తెల్లటి పొడిలో ఏ మార్పు లేదు. మంత్రించిన మైదాపిండి సెల్లమ్మ ఇది అన్నాడు. ఇదే చెబుతుందట. ఎవరికి చేతబడి చేసింది? ఇదిగో ఈ 2వ పొట్లను తీసుకెళ్ళి పాప చేత ఊహించి ఏం జరిగింది చెప్పు. ఏమి జరగకపోతే అది చేతబడి కాదు. ఆమె మొహంలో రకరకాల భావాలు మిశ్రమై ఉన్నాయి. ఆందోళన, ఆతృత, ఆశ అన్నీ. వణుకుతున్న చేతులతో పొట్లం తీసుకుంది. ఇప్పుడే వస్తానని చెప్పి తడబడుతున్న అడుగులతో తులసి ఉన్న గదిలోకి వెళ్ళింది. గదిలో శారద ఉండటం చూసి ఆతృతను అతి కష్టం మీద అణుచుకుంటూ 5 నిమిషాల పాటు బయట నిలబడింది. శారద బయటికి వెళ్ళాక పాప దగ్గరికి వెళ్ళి పాప నెమ్మదిగా పిలిచింది. తులసి కళ్ళు తెరిచింది. బంతిలో ఉండే పాప పుల్లలా మారింది. రక్తం లేక తెల్లగా పాలిపోయిన మొహం, లోతుకుపోయిన కళ్ళు, పల్చగా మారిన పెదాలు, ఊడిపోయిన జుట్టు. అనితో పొట్లం విప్పి మంచం పక్కగా పట్టుకుంది. దీని మీద ఉమ్మివేయి. పాపకేమీ తెలియలేదు. ఒక చేతో మెడ కింద చేయి వేసి పట్టుకుని అర్థమయ్యేటట్టు మళ్ళీ చెప్పింది. పాప నోటి తడి తగలగానే మంత్రించిన మైదాపిండి బుసబుస పొంగసాగింది. పరుగు పరుగున తన గదిలోకి వచ్చింది. పెద్ద రహస్యాన్ని కనుక్కున్న దీప్తితో కళ్ళు వెలుగుతున్నాయి. ఉత్సుకతతో నరాలు తెగిపోతాయా అన్నట్టు నువ్వు చెప్పింది నిజమే అంది. ఊయిగానే మంత్రించిన మైదాపిండి బుసబుస పొంగింది. ఎవరో గిట్టిన వాళ్ళు పాపకి అన్యాయం తలపెట్టారు. కంఠంలో దైన్యం ధ్వనించింది. ఎలా ఎలా పాపను రక్షించటం? ఇంక ఈ మంత్రానికి విరుగుడే లేదా? పైడితల్లి మాట్లాడలేదు. చెప్పన్నయ్యా భుజాలు పట్టుకుని ఊపింది.
పాపకు నయమయ్యే మార్గమే లేదా? ఈ మందిచ్చినైనా ఏమీ చెప్పలేదా? పైడితల్లి మాట్లాడలేదు. అతను మౌనంగా ఉండటం ఆమెను మరింత బాధపెట్టింది. పాపకు చేతబడి అని నిరూపించిన వాడు సామాన్యుడే ఉండడు. వాడికి ఇంకా ఎన్నో మంత్రాలు తెలిసే ఉంటాయి. ఇవన్నీ అన్నయ్య నమ్మడు. మనమే అతన్ని బ్రతుమాలుకుని నయం చేయాలి. నా దగ్గర డబ్బులున్నాయని చెప్పానుగా, ఇంకా కొద్దిగా కావాల్సి వస్తే వదిన్ని అడుగుదాం. తనని ఒప్పించడం పెద్ద కష్టం కాదులే. అదంతా నేను చూసుకుంటాగా, లే వెళ్ళి. పైడితల్లి నెమ్మదిగా తలెత్తాడు. అక్కర్లేదు సిన్నమ్మ, డబ్బు ఖర్చు పెట్టనక్కర్లేదు అన్నాడు. ఆపై చిన్న స్వరంతో ఆ మంత్రగాడు మందు కూడా చెప్పాడు. ఆగాడు. కానీ కానీ ఆ మందు మనం సంపాదించలేమా? ఆందోళనగా అంది. అతడు క్షణం మాట్లాడలేదు. తర్వాత అన్నాడు, అదేమంత కష్టమైన మందు కాదు సిన్నమ్మ. అయితే ఆలోచనల మధ్య తలపటాయించాడు. ఆ గదిలో నిశ్శబ్దం ఆమెకు భరించరానిదైంది. అతడు నిర్ణయానికి వచ్చినట్టు తల అడ్డంగా ఊపి అక్కడి నుంచి లేస్తూ, చెప్పలేను, పాప చచ్చిపోయినా సరే అన్నాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బేలతనం ఆవరించింది. ఎందుకు చెప్పవు అంది రుద్ధమైన కంఠంతో. అదేమంత కష్టం కాకపోతే మరెందుకు చెప్పవు? పాప అంటే నీకు ప్రేమ లేదు? ఆమె మాటల మధ్యలో ఆఫ్ చేస్తూ, ఉంది అన్నాడు. కానీ పాపకు పట్టిన దయ్యాన్ని వదిలించాలంటే డబ్బు విషయంలో పెద్ద ఖర్చు కాకపోయినా మన జీవితాలకు సంబంధించి చాలా పెద్ద పరిహారం సిన్నమ్మ. అందుకే చెప్పే ముందు ఇంత ఆలోచిస్తున్నా. ఏమిటది? పాపకు పట్టింది కాశ్మోరా అని క్షుద్రదేవతని చెప్పానుగా. ఆమె తలూపింది. క్షుద్రదేవతలకు ఉండేయన్ని క్షుద్ర కోరికలేసినమ్మా. కోరిక తీరిస్తే వెళ్ళిపోతాయి. అన్నిట్లోకి ఈ కాశ్మోరా అనేది మరీ క్షుద్రమైనదట. అది తృప్తి చెందాలంటే, ఆమె ఊపిరి ఇవ్వబట్టి అతడి వైపు చూస్తూ ఉండగా చెప్పాడు, అది తృప్తి చెందాలంటే ఈ ఇంట్లో ఒక అనాచారం జరగాలి. అది ఎలాంటి అనాచారం అంటే, ఈ ఇంటి వాళ్ళు ఇద్దరు కలియాలి. ఆ ఇద్దరు తండ్రి కూతుల్లో అన్న చెల్లెళ్ళు అయి ఉండాలి సినిమా. ఇదంతా చెప్పనన్నది ఇందుకే. ఎన్ని అయ్యే పనులు కావు. సరిగ్గా 12ంటికి కలియాలట. ఆ కల్మషాన్ని చూసి క్షుద్రదేవత తృప్తిపడి వెళ్ళిపోతుందట. చెప్పటం ఆపి ఆమె వైపు చూశాడు. ఆమె మొహం తెల్లగా పాలిపోయింది. పెదవులు వణుకుతున్నాయి. తను వింటున్నది నిజమో అబద్ధమో అర్థం కావటం లేదు. ఇలాంటి విషయాలుంటాయని కూడా ఆమె ఊహించలేదు ఎప్పుడు. నువ్వు ఇవన్నీ ఆలోచించుకు సిన్నమ్మా. ఆలోచించి మనసు పాడు చేసుకోవడం తప్ప ఇంకేముంది ఇందులో. అందుకే ఇవన్నీ నీకు చెప్పనంది. మన పాపను వదులుకోవాల్సిందే. ఆ క్షుద్రదేవతని సంతృప్తిపరచడం మన చేత కాదు. కూతుర్ని చేర్చడానికి ఏ తండ్రి ఒప్పుకుంటాడు? అన్నతో కలియడానికి ఏ చెల్లి ఒప్పుకుంటుంది చెల్లమ్మ? ఆమె ఆలోచిస్తుంది. పైడితెల్లి అక్కడి నుంచి లేచి బయట తోటలోకి వెళ్ళిపోయాడు. 5 నిమిషాల తర్వాత అనిత అక్కడికి వెళ్ళింది. ఆ దెయ్యం వెళ్ళిపోవాలంటే రక్తం పంచుకొని పుట్టిన అన్నయ్యే. ఆ తర్వాత ఏం చెప్పాలో ఆమెకు తెలియలేదు. ఆమె భావం గ్రహించినట్టుగా అతను అన్నాడు, అక్కర్లేదు సెల్లమ్మ, వరుసకు అన్నయ్య అయినా చాలు. ఆమె మాట్లాడలేదు. ఆమె దగ్గరగా అతడుంచాడు. నువ్వేం ఆలోచిస్తున్నావు నాకు తెలుసు. వద్దు సిన్నమ్మ, అలాంటి ఆలోచన పెట్టుకోకు. నేనంత పని చేయలేను. నిన్ను అపవిత్రం చేయలేను. ఆమె ఎటు తోచనట్టు అతడి వైపు బేలగా చూసింది. నువ్వంత త్యాగం చేయదు సెల్లమ్మ. పాపను చచ్చిపోని. ఇంకెంత? 8 రోజులు అంతేగా. కొంచెం బాధపడుతుంది. ఒకరోజు రక్తం కక్కుకుంటుంది, ఇంకో రోజు కాళ్ళు చేతులు కొట్టుకుంటుంది, నరకయాతన అనుభవిస్తుంది. మనకు పాప మీద ఎంత ప్రేమైనా ఉండని, అందుకని మన జీవితాలు పాడు చేసుకుంటామా? పాప చచ్చిపోతే నెలయ్యాక ఆ విషయం మర్చిపోతాము, అంతేగా. ఈ ప్రేమలు అభిమానాలు అంతా బూటకం. కాదు అందామె. పాప మా ప్రాణం. దాన్ని రక్షించుకోవటానికి నా జీవితం బలైనా సరే పర్వాలేదు. అమాయకంగా ఊగే కిటికీ తెరలకేసి నిస్సహాయంగా కదులుతున్న మళ్ళీ తీగకేసి ఓ క్షణం చూశాడు. నువ్వంతగా నొక్కి చెబుతుంటే కాదనడానికి నాకు మనసు ఒప్పటం లేదు. కానీ సెల్లమ్మ, ఈరోజు నువ్వు చేస్తున్న త్యాగం ఎంత గొప్పదో మాటల్లో వివరించలేను. నా మనసు బాధపడుతూ ఉంది. కానీ పాప కోసం రాయి చేసుకోవాలి. ఇంకా ఈ విషయం గురించి ఆలోచించవద్దు. ఇది ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు కూడా. ఈరోజు రాత్రి 12 గంటలకి కాశ్మీరో చూస్తున్న వేళ అన్నా చెల్లెల్ని చూసి సంతృప్తిపడి దెయ్యం వెళ్ళిపోవాలి. పాప రేపొద్దున కల్లా లేచి ఆడుతూ తిరగాలి. అలా పాపను బాగు చేసిన తృప్తి నీకే దక్కాలి. ఎల్లుసినమ్మా, రాత్రికి నీ గది తలుపు తీసించు. నేను వస్తా. సరిగ్గా రాత్రి 12 గంటలకి, ఎగ్జాక్ట్లీ అట్ 12 వెళ్ళిపోయాడు. గదిలో నిశ్శబ్దము, మనసులో ఉద్వేగము మిగిలినాయి. అప్పటినుంచి రాత్రి వరకు ఆమె మనసులో మెదిలిన రకరకాల భావాలను వివరించడం ఎవరికీ సాధ్యం కాదు. కాలు నలిగిన పిల్లిల ఇల్లంతా తిరిగింది. కొంచెంసేపు వంటింట్లోకి వెళ్ళి రామయ్య చేసే వంటను చూసింది. మరికొంతసేపు గదిలోకి వచ్చి పుస్తకాలు తిరిగేసింది. పాప గదిలోకి వెళ్ళింది. అలా ఉన్నావేం?
శారద అడిగింది పరీక్షగా చూస్తూ. అనిత ఉలిక్కిపడి ఎలా ఉన్నాను అంది. శారద మాట్లాడలేదు. పాప మెడ దగ్గర దుప్పటి సర్దుతూ ఉండిపోయింది. లైట్ వెలుతురులో శారదని పరీక్షగా చూసింది. ఎన్నో రోజుల నుంచి సరిగ్గా తినకపోవటం వలన మొహంలో నీరసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నిజానికి పాప కన్నా శారదే బలహీనంగా ఉంది. శారద పాప మొహం చూపిస్తూ, ఇది చూసావా అంది. కళ్ళ కింద చర్మం ఉబ్బింది. లూజ్ స్కిన్. ఇదంతా ఏమిటో, ఈ మహమ్మారి ఇంకా ఎన్ని రోజులు పీడిస్తుందో తెలియటం లేదు. ఇంకెన్నో రోజులు లేదు, ఒక్కరోజే చప్పున అంది అనిత. శారద విస్మయంగా చూసి, ఒక్కరోజేనా ఏమిటి అంది. చెప్పేద్దామా అనుకుంది. చెప్పేస్తే అమ్మో ఇంకేమన్నా ఉందా, కానీ పాప రేపు బాగైపోతే, అది తన వల్లే అయితే అప్పుడు ఆ థ్రిల్, అది మాత్రం ఎలా చెప్పటం? లేదు లేదు, ఈ రహస్యం తనతో ఉండిపోవాలి. చెబితే అన్నయ్య వదిన ఎవరూ ఒప్పుకోరు. అయినా తన పిచ్చిది, ఎలా చెప్తుంది? ఏం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఆమె భోజనం సరిగా చేయలేదు. ఉద్వేగం, అంతటా ఉద్వేగమే. ఆమె మనసులో తప్పు చేస్తున్నానన్న భావం ఏమాత్రం లేదు. ఒక పవిత్ర కార్యక్రమం కోసం తన శరీరం ఉపయోగపడుతుందన్న భావం తప్ప. దేవుడు ముందు నేల మీద పడి దొర్లేవాళ్ళు, జాతరలలో నిప్పుల మీద నడిచేవాళ్ళు ఏ ఉద్వేగంతో ఆ పనులు చేస్తారో అదే ఉద్వేగంతో ఈ పనికి పూనుకుంది. అయితే జాతరలలో నిప్పులను తొక్కేవాళ్ళు అలా తొక్కే ముందు కాళ్ళు బాగా కడుక్కుంటారు. కాబట్టి ఆ నీరు ఆవిరయ్యి పాదానికి నిప్పుకి మధ్య పొరల ఏర్పడి పాదం కాలిపోకుండా రక్షిస్తుంది. మరి ఇప్పుడు అనిత శరీరాన్ని నిప్పులో కాలిపోకుండా ఏది రక్షిస్తుంది? అంతా మామూలుగా, చాలా మామూలుగా జరిగింది. 12ంటికి పైడితల్లి వచ్చాడు. తలుపు వేసి గడి పెట్టేశాడు. ఆమె అతడి వైపే చూస్తుంది. చుట్ట ఓ మూలకు విసిరేశాడు. చెల్లెలి వైపు చూసి నవ్వుతూ దగ్గరగా వచ్చాడు. ఈ ఘోరాన్ని చూడలేనట్టు ప్రకృతి కూడా మౌనం వహించింది. గోడ గడియారం చప్పుడు తప్ప మరేమీ వినిపించటం లేదు. దూరంగా ఎక్కడో ఓ కుక్క ఏడుస్తోంది. ఫెరన్ మొక్క మీద దీపపు కాంతి నిస్తేజంగా పడుతోంది. అతడి మోటు చేతుల మధ్య ఆమె నాజుకు శరీరం నలుగుతోంది. ఎక్కడైనా కాశ్మీర కనబడుతుందేమోనని ఆమె గదంతా అమాయకంగా చూసింది. ఓ క్రూరమైన దెయ్యమా అనుకుందామె. ఇదిగో నీకు కావాల్సింది జరుగుతుంది, ఇక మా పాపను వదిలిపెట్టు. ఆమె భావాలతో సంబంధం లేనట్టు పైడితల్లి తన పని తాను చేసుకుపోయాడు. అంతా అయిపోయాక చుట్ట వెలిగించుకొని తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆమె మిగిలిపోయింది. చాలాసేపు పక్క మీద అలానే పడుకొని ఉండిపోయింది. పాప గదిలోకి వెళ్ళి చూడాలన్న కోరికని బలవంతంగా ఆపుకుంది. దాదాపు అరగంట అయిన తర్వాత బయటకొచ్చింది. దూరంగా గడియారం 1 కొట్టింది. మనిషి మనసులో పాపంలా ఉంది ఆ చీకటి. మెట్లు దిగుతుంటే వాళ్ల గదిలోంచి మాటలు వినబడ్డాయి. కాశ్మీర కాదు కానీ కాశ్మీర్ ఆపిల్ పండులో ఉంది అమ్మాయి. 20 ఏళ్ల వయసులో పెటిపెట్టలాడిపోతూ. పైడితల్లి కంఠం. నాకు నీ మీద భలే అనుమానం వచ్చిందిలే అంటున్నాడు సరస్వతి. పైడితల్లి నవ్వు. అవతలోళ్ళ అమాయకత్వాన్ని అవసరానికి వాడుకోవటమే పైడితల్లి ప్రత్యేకత. నీ కన్ను అక్కడ పడిందని తెలుసు కానీ ఇంత తొందరగా దక్కించుకుంటామని అనుకోలేదు. అందులోనూ అసలేమీ అనుభవం లేని దాన్ని. ఈ విషయంలో మాత్రం కాశ్మీరాకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇద్దరి నవ్వులు. ఆమె మరి వినలేదు. వినటానికి కూడా ఏమీ లేదు. అక్కడ నుంచి కదిలి తన గదిలోకి వచ్చింది. తనెంత ఘోరంగా మోసపోయిందో తలుచుకునే కొద్దీ ఆమెకి దుఃఖం ముంచుకొచ్చింది. అయినా ఇప్పటికి చేసేదేమీ లేదు. గదిలో పక్క మీద పడుకుని తనివి తీరా ఏడ్చిన తర్వాత ఆలోచించడం మొదలుపెట్టింది. అసలు తనెందుకు అంత తెలివి తక్కువగా ప్రవర్తించింది? పెరట్లో నిధి దొరుకుతుందంటే కన్నబిడ్డను బలిచ్చే తల్లి, మగపిల్లాడు పుట్టడం కోసం ఇంకొకరి పిల్లవాడిని చంపే తండ్రి, వీళ్ళకన్నా తనెందులో గొప్పది? వీళ్ళకంటే తన అజ్ఞానం ఏమంత తక్కువది? అందరూ తెలివి తక్కువ వాళ్ళే. పని జరిగితే జుట్టిస్తామని దేవుడికి లంచం పెట్టేవాళ్ళు, వేపమండలతో కొడితే రుగ్మత తగ్గుతుందని భావించే విద్యార్థికులు అందరూ అజ్ఞానంతో బాధపడుతున్న వాళ్లే. లెవెల్స్లో ఎక్కువ తక్కువలు ఉండొచ్చు. ఇప్పుడు తన అజ్ఞానంతో వేసిన అడుగు మాత్రం వెనక్కి తీసుకోలేనిది. మరిప్పుడు చేయవలసింది ఏమిటి? జరిగింది సమీక్షించుకోవటం మాత్రం కాదు. స్త్రీ తన ప్రాణం కన్నా జాగ్రత్తగా రక్షించుకోవాల్సింది తాను కోల్పోయింది. ఈ రహస్యం ఇంకెవరికి తెలియకపోవచ్చు కాక, అలా అని ఏమీ సంభవించినట్టు మామూలుగా ఉండగలదా? అయినా ఏం జరిగింది? అది అర్థం లేని ప్రశ్న అయి ఉండవచ్చు. కానీ నైతిక విలువల దృష్ట్యా ప్రాముఖ్యత ఉన్న ప్రశ్న. తెలిసి చేసిందో తెలియక చేసిందో తప్పు తప్పే. ఈ తప్పుని కప్పిపుచ్చుకొని ఆత్మవంచన చేసుకొని తన జీవితంలోకి ప్రవేశించబోయే యువకుడిని మోసం చేయలేదు. జీవితాంతం వివాహం చేసుకోకుండా గడుపుతానంటే ఎవరూ ఒప్పుకోరు. కారణం అడుగుతారు. తానెంత తెలివి తక్కువ మోసపోయింది చెబితే నవ్వుతారు, పగలబడి నవ్వుతారు. ఆమె కూడా నవ్వొచ్చింది.
నవ్వుకుంటూనే ఓ నిర్ణయానికి వచ్చింది. పైన ఫ్యాన్ రాడికేసి చూసింది. బీరువాలోంచి చీర తీసి దాన్ని కట్టింది. చివరి ముడివేసి బల్ల ఎక్కి మెడకు బిగించుకొని బల్లని కాళ్లతో తోసేసింది. నిమిషం తర్వాత ఆమె ప్రాణం పోయింది. ప్రాణం పోతూ ఉంటే ఆమె అనుకుంది, కోరిక తీరని మనిషి దెయ్యం అవుతుందట. అదే నిజమైతే పైడితల్లి, నేను చచ్చి నేను సాధిస్తాను, దెయ్యమే పీడిస్తాను, నువ్వు చచ్చే వరకు వదిలిపెట్టను. ఆమె దెయ్యమైందో లేదో తెలియదు కానీ ఆమె కోరిక మాత్రం తీరింది నారాయణరావు ద్వారా. చాలా చిన్న ట్రిక్ అన్నాడు పైడితల్లి. అతడు కాళ్ళు చాపుకుని గోడ కనుక్కొని కూర్చుని ఉన్నాడు. సరస్వతి పక్కకి మోచేయి ఆంచుకొని పడుకుని ఉన్నాడు. కాల్షియం కార్బోనేట్, మైదాపిండి, చూడటానికి తేడా ఉండదు. నీళ్లు పడగానే ఒకటి బొసబొస పొంగుతుంది, రెండోది మామూలుగా ఉంటుంది. దెయ్యం పట్టిన వాడిని భూతవైద్యుడి దగ్గరికి తీసుకెళ్లగానే వాళ్ళని నమ్మించడానికి ఉపయోగించే ట్రిక్ ఇదే. పైడితల్లి నవ్వాడు. సరస్వతి కూడా నవ్వాడు. అంతలో సన్నగా గాలి వీచింది. అప్పటి వరకు నిశ్చలంగా ఉన్న కిటికీ తెరలు అల్లాడినాయి. చూస్తూ ఉండగానే గాలి ఉధృతమైంది. ఈ ఆకస్మిక పరిణామానికి విస్తుపోతూ సరస్వతి కిటికీ తలుపులు వేయటానికి వెళ్ళాడు. దుమ్ము తెరలుగా లేచి గాలిలో కలుస్తోంది. ఎండుటాకులు చప్పుడు చేస్తూ కదులుతున్నాయి. కిటికీ తలుపుల్ని దగ్గరగా వేస్తూ ఉంటే సందులోంచి ఓ కాగితం పడవలాగా తేలి వచ్చి నేల మీద పడింది. సరస్వతి వంగని కాగితం తీశాడు. మొదట అర్థం కాలేదు. రెండోసారి చదువుతుంటే అర్థమైంది. మొహం పాలిపోయింది. అతడి ముఖ కవలికలు గమనిస్తున్న పైడితల్లి, ఏమిటి, ఏమైంది అని అడిగాడు. సరస్వతి వణుకుతున్న చేతులతో కాగితాన్ని పైడితల్లికిచ్చాడు. నలిగిపోయిన కాగితం, అస్తవ్యస్తంగా అక్షరాలు, మరణశయ్య మీద ప్రాణం పోతూ ఉంటే గింజుకుంటూ వ్రాసినట్టుంది. నా చావు కారణం నువ్వు, నిన్ను వదలను. పైడితల్లి తేలిగ్గా నవ్వాడు. పాపం పిచ్చిది అన్నాడు. సరస్వతి నవ్వలేదు. చేతిలో కాగితం కేసి పరీక్షగా చూశాడు. తలెత్తి, ఇది అనితే రాసినట్లయితే ఇంత వంకరటింకరగా ఎందుకు రాసింది? ఆ ప్రశ్నకి వెంటనే సమాధానం దొరకలేదు పైడితల్లికి. అంటే ఇంకెవరైనా వ్రాసారంటావా? సంశయంగా అడిగాడు. నువ్వు చేసిన వెధవ పని ఇంకెవరికైనా తెలుసా? సరస్వతి ఎదురు ప్రశ్న వేశాడు. అసలు ఆస్కారమే లేదు. మరి? ఒక క్షణం నిశ్శబ్దం. పైడితల్లి ఏదో ఆలోచన వచ్చిన వాడిలా, ఆ రాత్రి మన మాటలు విని ఉంటుంది. చచ్చిపోయే ముందు బయట నుంచి కిటికీలో ఈ కాగితం దోపి చచ్చిపోయి ఉంటుంది. మరి ఈ 3 రోజుల్లోనూ దాదాపు 10 సార్లు ఈ కిటికీ తీసి ఉంటాం కదా, ఎప్పుడు కనపడింది, ఇప్పుడెలా బయటపడింది? పైడితల్లి మొహం చిట్లించాడు. అయితే ఇది దెయ్యం రాసిందంటావా? సరస్వతి మాట్లాడలేదు. పైడితల్లి కాగితం చింపి పారేస్తూ, పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోక అన్నాడు. కానీ అతడి కంఠంలో స్థిరత్వం లేకపోవటం సరస్వతి గమనించాడు. వింటున్న నారాయణరావుకు మాత్రం కావాల్సిన కారణం ఎవరో దొరికాడు.